హాయ్ అండి. నిన్న మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. ఆయన నాతో ఈ మాట అన్నారు. మేడం, నాకు చిన్న ఎక్స్రే మాత్రమే తీయండి. నాకు ఈ సీబీసీటీ లాంటివి మీరేం చెప్పొద్దు. అవి నేను తీపిచ్చుకోను. ఎందుకంటే దాంట్లో రేడియేషన్ డోస్ ఎక్కువ ఉంటుంది. నాకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం ఇలాంటి 3D ఇమేజింగ్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఏ ఇమేజింగ్ తీసినా సరే థైరాయిడ్ కాలర్ అండ్ లెడ్ యాప్రాన్ అనేది వేస్తామండి. దీనివల్ల మీ రేడియేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. నెంబర్ 2, ఈ సీబీసీటీ కానీ ఇలాంటి 3D ఇమేజింగ్స్ అని మనం ఎప్పుడైనా ప్రిస్క్రైబ్ చేశాము అంటే మన డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ని ఇంకా బెటర్ చేయడానికి మాత్రమే ఇవి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇంప్లాంట్ కేసెస్లో బోన్ థిక్నెస్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆర్ కిందున్న నరానికి మనం ఎంతవరకు ఇంప్లాంట్ అనేది వేసుకోవచ్చు. ఆర్థోడాంటిక్ కేసెస్లో పళ్ళు ఏమైనా కిందకి రాకుండా ఇంకా దవడలోనే ఉండిపోతే అవి బోన్లో ఎంత లోపలికి ఉన్నాయి, సరౌండింగ్ స్ట్రక్చర్స్కి అంటే నర్వ్స్కి కానీ పక్కనున్న పళ్ళకు కానీ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది ఇవాల్యుయేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ సీబీసీటీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తామండి. ఇలాంటి స్పెషల్ కేసెస్ అండ్ ఇంపార్టెంట్ కేసెస్లో మనం సీబీసీటీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. అంతేగాని రెగ్యులర్ బేసిస్ మీద ఈ సీబీసీటీ అనేది మనం ఏం ప్రిస్క్రైబ్ చేయమండి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక 3D స్కాన్ రాసినప్పుడు అది డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనే నమ్మకం ఉంటేనే ఈ స్కాన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తామండి. ఓకే, హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. థ్యాంక్ యూ.